దక్షిణాదికి కూడా బుల్లెట్ రైలు ఇస్తాం, త్వరలో సర్వే చేయిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. ఉత్తర దక్షిణ తూర్పు భారత్లకి ఈ రైలు సేవలు విస్తరిస్తామని ప్రకటించారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కాబోతుందని చెప్పారు. సంకల్పత్ర పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మోడీ మాట్లాడారు. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి, దాదాపు ఇవి పూర్తిగా వచ్చినాయి. అదేవిధంగా తూర్పు ఉత్తర దక్షిణ భారత్కి ఒక్కోటి చొప్పున బుల్లెట్ రైలు రాబోతుంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని మోడీ ప్రకటించారు. అదే సందర్భంలో ఏదైతే ఈ 3 ప్రాంతాలకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని కూడా ప్రకటించారు. మరోవైపు వందే భారత్ రైలు సర్వీసులను దేశంలోనే ప్రతి మూలకు విస్తరిస్తామని మోడీ వెల్లడించారు. వందే భారత్ స్లీపర్, చైర్ కార్, మెట్రో అనే 3 మోడళ్లలో దేశంలో ఇవి నడవబోతున్నాయని చెప్పారు. వందే భారత్ సేవలు తొలిసారి ఫిబ్రవరి 2019లో ప్రారంభమైతే ఇప్పటిదాకా 51 రైళ్లు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఇక ముంబై అహ్మదాబాద్ మధ్య 1.08 లక్షల కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCI దీన్ని నిర్మిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లని అందిస్తుంది. గుజరాత్, మహారాష్ట్రలో 5,000 కోట్లు చొప్పున చెల్లిస్తున్నాయి.